అధికారంలో ఉన్న నేతలు అన్యాయం చేయడంతో కేవలం 9 నెలల వ్యవధిలో శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని నిర్మించి ప్రారంభించిన పెద్దగొల్లాల పాలెం యువత భక్తి అభినందనీయమని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెద్దగొల్లాల పాలెంలో గ్రామదేవతపై పైడితల్లి అమ్మవారి ఆలయ వార్షికోత్సవంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఆయనకు ఆలయ కమిటీ మర్యాదలతో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పంచకర్ల రమేష్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. వేకువజాము నుంచి అమ్మవారి భక్తులు దర్శనం కోసం క్యూలో నిలబడి కుంకుమ పూజలు అభిషేకాలు చేయించుకొని తరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పంచకర్ల రమేష్ బాబు ఇక్కడి యువత ఎంతో పట్టుదలతో పనిచేస్తుందని ఈ ఆలయ నిర్మాణం ద్వారా నిరూపించారని ప్రశంసించారు. జూన్ 4న జరుగుతున్న సాధారణ ఎన్నికల కౌంటింగ్ గురించి ప్రశ్నించినప్పుడు ప్రజలు ఎప్పుడో నిర్ణయించారని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోసెఫ్ చెప్పారు. ओम शांति 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 सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपादः सभूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठत् शाङ्गुलं पुरुष एवेदगो सर्वं यद्भूतं यस्य भव्यं उदामृतत्वशेषानः यदङ्गेनातिरोहति. గొల్లలపాలెంలో పైడితల్లమ్మ అమ్మవారి మొదటి వార్షికోత్సవానికి రంగరంగ వైభవంగా చేసుకుంటున్నటువంటి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ నిర్వాహకులు మరి 9 నెలల్లోనే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అందరూ కూడా ఒక యజ్ఞంలాగా తీసుకుని టెంపుల్ నిర్మాణం చేయటమే కాకుండా మరి దానిలో కూడా రాజకీయాలు చేసిన నేపథ్యం ఉన్నాం. అయినప్పటికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో ఎక్కడ తలపెట్టారో అక్కడే ఒక యజ్ఞంలాగా పూర్తి చేసిన ఆలయ కమిటీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మొదటి వార్షికోత్సవం చేసుకుంటున్న మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ పైడితల్లమ్మ ఆశీస్సులు మీ గ్రామానికి, మీకు, ఈ నియోజకవర్గానికి, రాష్ట్ర ప్రజలకు ఉండాలని చెప్పి కోరుకుంటూ త్వరలోనే ఒక మంచి ప్రభుత్వం వచ్చి ఈ ప్రాంత కష్టాలతో పాటు రాష్ట్ర కష్టాలను కూడా పైడితల్లమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక పెద్ద కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మనసు పెట్టి కార్యక్రమం చేసిన పెద్దలందరికీ కూడా ఆలయ కమిటీ నిర్వాహకులందరికీ కూడా పూర్తిగా ధన్యవాదాలు. సార్, కౌంటింగ్లోనే ఏమైనా హింసాత్మక సంఘటనలు ఎదుర్కోవాలంటే ఎలా ప్లాన్ చేస్తున్నారు? అధికార పార్టీ ఈ మధ్య పిలుపునిస్తుంది, కౌంటింగ్లో చాలా ఎదుర్కోండి, ఎదురు తిరగండి అని చెప్పేసి. దీన్ని మీరు మీ కూటమి అభ్యర్థులు ఏ రకంగా ఎదుర్కొంటారు? ఇది ఆలయంలో మాట్లాడుకునేవి కాదు, మీడియాకి చెప్పాలి కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య విలువల మీద మాకు నమ్మకం ఉంది, అపారమైన గౌరవం ఉంది. గతం కాదు, ఏది పడితే అది, ఎలా పడితే అది వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోవడానికి చట్టం చాలా పటిష్టంగా ఉంది. ఎలక్షన్ కమిటీ కూడా ఢిల్లీ నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషన్ 175 నియోజకవర్గాలకి కూడా ఉత్తరాది నుంచి 175 అబ్జర్వర్స్ వేసిందంటేనే ఎంత సీరియస్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉందో, ఆంధ్ర మీద ఎంత స్పెషల్ ఫోకస్ ఉందో అర్థం చేసుకోవాలి. పిచ్చి పిచ్చి ఆశాలు, తల తిరుగుడి ఆశాలు ఎవరన్నా వేస్తే సరాసరి జైలుకే పోతారు.